ముందుగా చిన్నజీఆర్ స్వామి గారు మాట్లాడినటువంటి ఒక పాత క్లిప్పు మీకు వినిపిస్తాను. అది విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వినండి. మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద పడి ఏడుస్తారు కొందరు. ఎందుకు దండగా? నిన్ను చూసుకుని నువ్వు ఏడవాలి, పక్కవాడిని వీడిని చూసి ఏడవటం ఎందుకు? కనుక వాళ్ళకి మాకేదో ఒక ప్రమాణం ఉంది అని అనుకుంటున్నారు. దే ఆర్ గ్రేట్. అయ్యా మాకు ఖురాన్ ప్రమాణం అనుకుంటున్నారు, నైస్. మాకు బైబిల్ ప్రమాణం అనుకుంటున్నారు వాళ్ళు, సంతోషం. నీకేమిటి ప్రమాణం? ఏమి లేదండి. విన్నారు కదా, మన చిన్నజీఆర్ స్వామి గారు ఎప్పుడు కూడాను రెండు వైపులు మాట్లాడతారు. రీసెంట్గా ఏం జరిగిందంటే, ఈ వీడియో మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారండి, ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఈ వీడియో మీద ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి. చిన్నజీఆర్ స్వామి గారు గుంటూరులో ఒక సభ పెడితే, ఆ సభలో ఇద్దరికి, అటు హిందువులకి ఇటు క్రైస్తవులకి ఇద్దరికి షంటింగ్ ఇచ్చారనమాట. ఆయన ఏమన్నారంటే, క్రైస్తవుల జోలికి వెళ్ళకండి, దయచేసి క్రైస్తవుల్ని మీరు తిట్టకండి, క్రైస్తవుల్ని ఏమనద్దు. ఎవరి మీద మీరు పడతారంటే క్రిస్టియానిటీని అడ్డుపెట్టుకొని హిందూ దేవుళ్ళని దేవతలను తిడతారు చూసారు, వాళ్ళ జోలికి మాత్రమే మీరు వెళ్ళండి అన్నారు. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవుల జోలికి వెళ్ళకండి, క్రైస్తవుల్ని తిట్టకండి. కింద కామెంట్లో అలాగనుకుంటే రాధా మనోహర్ దాసు, కరుణాకర్ సుగుణ ఇలా 100 మంది ఏమి చేయనటువంటి క్రైస్తవులు కూడా ప్రతిరోజు బూతులు తిడుతూ అసహ్యకరమైనటువంటి మాటలు అంటూ అవహేళన చేస్తూ ఉన్నారు కదండి అని కింద కామెంట్లు చేస్తున్నారు. స్వామీజీ గారు ఏమన్నారు? క్రైస్తవుల జోలికి వెళ్ళకండి, క్రైస్తవుల పేరు చెప్పుకొని హిందూ దేవతల్ని తిట్టే వాళ్ళ మీదకే మీరు వెళ్ళండి అంటే, కింద మన వీడియో కింద చూడండి సార్, రాధా మనోహర్ దాస్ గారు ఆ క్రైస్తవుల మీద అందరి మీద మరి తిడుతున్నారు కదండి, క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దన్నారు, కరెక్టే. పాపం ఏమి చేయనటువంటి క్రైస్తవులు, అమాయకుల క్రైస్తవుల వైపు కూడా కరుణాకర్ సుగుణ వీళ్ళందరూ కూడా మరి 8 సంవత్సరాలుగా తిడుతున్నారు కదండి, మరి స్వామి గారు దీనికేం సమాధానం చెప్తారంటే కింద కామెంట్లు. నిజమే కదా, పాపం అమాయకులైనటువంటి క్రైస్తవులు కూడా తిడుతున్నారు కదా, అమాయకులైనటువంటి పాస్టర్లు తిడుతున్నారు, అమాయకులైనటువంటి ఈ క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుని పోతూ ఉంటారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి కింద కామెంట్ చూడండి, మన వీడియో కింద పెట్టారు కామెంట్. అన్న 8 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తుని, మరియమ్మ తల్లిని, పాస్టర్స్ని ఏమీ చేయనటువంటి అమాయకపు క్రైస్తవులు కూడా మరి రాధా మనోహర్ దాసు, కరుణాకర్ సుగుల ఇలాంటి ఒక 100 మంది మరి ప్రతిరోజు అదే పనిగా మరి తిడుతున్నారు కదండి, మరి దీని గురించి స్వామీజీ గారు ఎందుకు మాట్లాడలేదు అన్నట్టు మన వీడియో కింద కామెంట్లు చూడండి. ఇప్పుడు స్వామి